ఏప్రిల్ నెల మొదలు కాకముందు నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇక రానున్న రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ విషయంపై ఐఎండీ ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. మొన్నటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఉదయం 7 నుంచే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ క్రమంలో తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మార్చి 27 నుంచి మార్చి 29వ తేదీ వరకు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లిలో జిల్లాలో రానున్న రోజుల్లో విపరీతమైన ఎండలు ఉండబోతున్నాయని, ఈ రోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రేపు అంటే మార్చి 27వ తేదీన కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించారు. ఇక మార్చి 28వ తేదీన విపరీతమైన వేడి గాలులు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఒక్క సోమవారం నాడే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. నల్గొండలోని తిమ్మాపూర్, భద్రాద్రి కొత్తగూడెంలోని సుజాత నగర్లో మార్చి 25వ తేదీన 40.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు. ఇక హైదరాబాద్లోని షేక్పేటలో అత్యధికంగా 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రానున్న 5 రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందన్నట్లు తెలిపారు. తూర్పు, దక్షిణ తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబ్ నగర్, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్ నగర్, నారాయణపేట వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని అన్నారు. ఈ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కావున రాష్ట్రంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని చెబుతున్నారు.